ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడు, సిబిఐ ఉచ్చు బిగించబోతుంది అని చెప్పి బయట టాక్ వినిపిస్తుంది. నిజమేనంటారు సార్? ఏం చెప్తారు దీని గురించి మీరు? మీకు దీని గురించి చెప్పాలి అనేసి అంటే, ఒకవేళ జనాలు అనుకోవటం ఏంటంటే ఇలా అనుకోవచ్చు ఏంటంటే, ఆయన గత 5 ఏళ్ళుగా వాయిదాలకు వెళ్ళట్లేదు. మీకు ఫస్ట్ టైం వాయిదాకి ఆయన సీఎం అయిన తర్వాత వాయిదాకి ఒకసారి మాత్రమే వెళ్ళాడు అనమాట. ఇంకొకసారి పిలిస్తే నేను రావాలి అంటే 60 లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు అయింది, ఆ ప్రజాధనం వేస్ట్ చేయడం ఇష్టం లేదు, అందుకని రాలేను అని అనేసి ఒకసారి ఇది వేసాడు అనమాట. ఆ తర్వాత నుంచి ప్రతిసారి ఎప్పుడైతే వాయిదా ఉంటుందో ఆ రోజు నాకు ఫలానా చోట ప్రజల ప్రోగ్రాం ఉందని కానీ ఫలానా చోట ప్రజలు ఇలా ప్రతిసారి వాయిదాలు వేసుకుంటానే ఆయన అటెండే కాలేదు ఈ 5 ఏళ్లలో పూర్తిగా అనమాట. సో అందువల్ల ఇంకా డిలే అయిపోయింది మొత్తం పూర్తిగా. సో ఒకవేళ ఈయన నెక్స్ట్ ఒకవేళ ఓడిపోయారు అనుకోండి, ఈ డిలే టెక్నిక్స్ చేయాలి కాదు కదా, అందుకని ఆయన త్వరితగతిన ఆయన కంపల్సరీ ప్రతి వాయిదాకి అటెండ్ అయితే ట్రయల్స్ జరిగి జైలుకి వెళ్ళొచ్చు అనే దాని మీద చెప్తున్నారేమో, అది ఒకటి. అంతేగాని పవర్ వల్ల ఇలా ఇది అని అనేది అనుకోను నేను. నెక్స్ట్ రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వేరే ఏదో ఒక ఛానల్ చూసుకుంటాడండి దీని నుంచి కూడా తప్పించుకోవడానికి, ఏదో ఒకటి చూడొచ్చు అని అనేసి. ఎందుకంటే మీరు చూసారంటే మీకు నార్మల్ గా ఈ కేసులు డీటెయిల్స్ చూస్తే, ఆస్తుల కేసులు ఇలాంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తంగా 27 స్టెప్స్ ఉన్నా కానీ దాన్ని ఓవరాల్ గా సమరైజ్ చేశారనుకోండి, 3 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, తర్వాత ఇన్వెస్టిగేట్ చేయటం, అలాగే ఏదైనా ఆధారాలు కానీ కొన్ని ఉంటే నేరం ఆరోపించబడిన వ్యక్తిని రిమాండ్ లోకి తీసుకుంటారు అనమాట. ఆ తర్వాత 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేస్తారు. ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 వీటి మీద ట్రయల్ నడుస్తుంది. ఆ స్టెప్ 3 వచ్చేసరికి ఇతన్ని ఇది శిక్షించడం ఇలా అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ స్టెప్ 1 అనేది 10 ఏళ్ల క్రితం అయిపోయింది. 2012లోనే అయిపోయింది. ఆయన మీద ఛార్జీ షీట్ వేయటం కానీ ఎఫ్ఐఆర్ ఇవన్నీ 2012లోనే అయిపోయినాయి. ఆ స్టెప్ 2కి రాకుండా ఆ 12 ఏళ్ల నుంచి తప్పించుకుంటా ఇదే చేస్తున్నారు. ఆయన ఏంటంటే లీవ్ పిటిషన్స్ వేయటం, డిశ్చార్జ్ పిటిషన్స్. లీవ్ పిటిషన్ అంటే కోర్టు హాజరు మినహాయింపు, డిశ్చార్జ్ పిటిషన్స్ అంటే ఇందులో నుంచి నన్ను తప్పించండి అని అనేసి ఒక ఛార్జ్ షీట్ నుంచి దాని మీద నడుస్తూ ఉంటది. మిగతాది కాకుండా ఆ తర్వాత ఈయన కాకుండా ఇంకొకళ్ళ డిశ్చార్జ్ పిటిషన్ వేయించడం అందులోనే వాళ్ళని నడుస్తూ ఉంటది. ఇలా ఇవన్నీ వేస్తా ఇన్నేళ్ళు ఆలస్యం చేయటం. మీకు దాదాపుగా 3041 వాయిదాలండి ఇప్పటిదాకా ఆయనవి. రికార్డు నాకు తెలిసి స్వతంత్ర భారత చరిత్రలో ఇన్ని వాయిదాలు ఎవరిది లేదు. ఏదన్నా ఉన్నా 1-2 ఎక్కడన్నా ఉంటాయేమో, మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితే అసలు లేదు. సో ఈ రకంగా రికార్డు విధంగా ఇది ఉందన్నమాట. రికార్డు నెలకొల్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. నీకు ఎన్ని లీవ్ పిటిషన్స్, ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్స్, వాయిదాలు అయితే 3041, డిశ్చార్జ్ పిటిషన్స్, లీవ్ పిటిషన్స్ అయితే దాదాపుగా 150 ఏమో ఉన్నాయి అనమాట. స్టే పిటిషన్స్ దాదాపుగా 322 ఏమో వేసినట్టున్నారు. సో అసలు మొత్తం న్యాయ వ్యవస్థలో చాలా వరకు ఈయన మీద పనిచేయడం లాంటిది ఇది ఉందా, అలా నడుస్తూ ఉందన్నమాట. మీకు ఈయన కేసులు కూడా ఆ 2012కే ఫస్ట్ స్టేజ్ చాలా వరకు కంప్లీట్ అయిందండి. మీకు చూసారంటే ఈయన కేసులు చాలా స్ట్రైట్ గా ఉంటాయి. ఇప్పుడు వ్యాన్ పిక్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఏం చేశారు, ఆ వ్యాన్ పిక్ దాని కింద దాదాపుగా 27,000 ఎకరాలు అని ప్రపోజల్ పెట్టేసి 13,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో తీసుకొని దాన్ని నిమ్మగడ్డ ప్రసాద్కి ఇచ్చారు. ఈ నిమ్మగడ్డ ప్రసాద్ ఏంటి, దాన్ని చూయించి రసలాల్ ఖైమా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు అనమాట, 400 కోట్లు. అలాగే షూ థర్మల్ కార్పొరేషన్ అనేసి ఇంకో దాని దగ్గర 90 కోట్లు ఇలా తీసుకున్నారు. ఈ తీసుకున్న దాంట్లో పనులు జరపకుండా దాదాపుగా 270 కోట్లు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులుగా, ఇంకొంత ఆయన మా టీవీలో పెట్టుబడులుగా తరలించాడు. మీకు జగన్మోహన్ రెడ్డి గారితో చూసారు అనుకోండి, ఆయనది సందూర్ పవర్ ఉంటుంది. మీకు అప్పట్లో 1 మెగావాట్ ఇది థర్మల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి దాదాపుగా రఫ్ గా 4 కోట్లు 5 కోట్లు అయింది. ఆయన వచ్చేసరికి సందూర్ది 22.5 అనుకుంటాను. అది టోటల్ గా రఫ్ గా వచ్చేసరికి 100 కోట్లు అలా ఉంటది అనమాట. దాని టోటల్ వాల్యుయేషన్ 100 నుంచి 120 కోట్లు. అయితే దాంట్లో దాదాపుగా 27 లక్షల షేర్లని నిమ్మగడ్డ ప్రసాద్ 140 కోట్లకు అంటాడు. అసలు వాల్యుయేషన్ 100 కోట్లు అంటే దాన్ని 140 కోట్లు, దాంట్లో కొన్ని షేర్స్ ని 140 కోట్లు పెట్టాడు. అది మెయిన్ స్ట్రైట్ గా దొరికింది అనమాట. ఈయన ఆ అకౌంట్ లో నుంచి దానికి ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇవన్నీ. అలాగే సాక్షిలో పెట్టుబడులు కూడా చూడండి, ఎవరు ర్యాంకో, హెటిరో, వెంచర్ గ్రూప్స్. ర్యాంకీకి వచ్చేసరికి ఇది విశాఖ ఫార్మాసిటీ వచ్చింది, హెటిరోకి వచ్చేసరికి జడ్చర్ల ఏసీ, వెంచర్ గ్రూప్స్ కి వచ్చేసరికి ఇది శంషాబాద్ లో 800 ఎకరాలు ఏదో ఇచ్చారనమాట. సో ఇవన్నీ క్లియర్ గా
ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని చూయించి ఇది అని అనేసి ఛార్జ్ షీట్ వేశారు. అది దాదాపుగా 12 అవుతుంది. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ట్రైల్కి రాకుండా ఇదిగో ఈ లీవ్ పిటిషన్స్, డిశ్చార్జ్ పిటిషన్స్ అనే ఒక దారి చూసుకొని దాని ద్వారా ఇన్నాళ్ళు ఇదంతా చేస్తా ఉన్నారు. గత 5 ఏళ్ల నుంచేమో నేను ముఖ్యమంత్రిని, నేను వెళ్తే ప్రజాధనం వృధా అయింది, ప్రజా పనులు ఉన్నాయి అని అనేసి అసలు ఆ వాయిదాలకు కూడా వెళ్లకుండా ఉన్నారు అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఇలా అంటున్నారేమో. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఆయన ఈ మధ్య కూడా ఈ 5 ఏళ్లలో కూడా చాలా స్కాములు చేశారు అని అనేసి తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. సో మీకు లిక్కర్ దాంట్లో కూడా కనీసం ఆన్లైన్ పేమెంట్ లేదు, ఇది అందులో ఏదో స్కామ్ ఉంది అని అనేసి. రేపు గవర్నమెంట్ మారితే వాళ్ళు ఏమైనా ఆ కొత్త ప్రభుత్వం చేయొచ్చేమో. సార్ ఇంకొకటి సార్, ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక 2 వాయిదాలు వెళ్ళిపోతే నెక్స్ట్ అరెస్ట్ వారెంట్ ఇస్తున్న పరిస్థితి. బట్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో బాగున్నాడు, సెంట్రల్తో బాగున్నాడు కాబట్టే ఇప్పుడు దాకా న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేశాడు, లేకపోతే కోర్టులు మేనేజ్ చేశాడు అనుకోవచ్చా? న్యాయ వ్యవస్థని ఎవరు మేనేజ్ చేయలేరు అని అనేది నా ఉద్దేశం అండి. కాకపోతే మనకి న్యాయ వ్యవస్థలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. దాన్ని ఉపయోగించి టెక్నికల్ గా అది లీగల్ గా కరెక్ట్, ఆ లూప్ హోల్స్ ను వాడి తప్పించుకుంటున్నారు చాలా మంది అని అనేది చాలా మంది న్యాయమూర్తులు చెబుతా ఉన్నది. దాని ద్వారా ఆయన అలా చేస్తూ ఉండొచ్చు. అంతే తప్పిస్తే న్యాయ వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేయలేరు అని అనేది నా నమ్మకం అన్నమాట. అదే. ఓకే.